ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ 10, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, భారతదేశాన్ని కాపాడేందుకు తండ్రి వచ్చారు. పిల్లలైన మీరు ఈ సమయంలో తండ్రికి సహాయకులుగా అవుతారు. భారతదేశమే ప్రాచీన ఖండం. ప్రశ్న: ఉన్నతమైన గమ్యంలో ఆటంకపరిచే చిన్న చిన్న విషయాలు ఏవి? సమాధానము: ఒకవేళ కొద్దిగానైనా ఏదైనా ఆసక్తి ఉంటే, అనాసక్త వృత్తి లేకుంటే ఈ ఆసక్తి ఆటంకాలు వేస్తుంది. మంచిగా ధరించాలని, తినాలని బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. కనుక ఈ విషయాలు ఉన్నతమైన గమ్యానికి చేరుకోవటంలో ఆటంకాలు కలుగజేస్తాయి. కనుక బాబా చెప్తున్నారు, పిల్లలు, మీరు వనవాసంలో ఉండండి. మీరు అన్నీ మర్చిపోవాలి. ఈ శరీరం కూడా గుర్తుండకూడదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: బుద్ధి ద్వారా అనంతమైన సన్యాసం చేయాలి. ఇప్పుడు ఇది వాపస్ ఇంటికి వెళ్ళే సమయం కనుక పాత ప్రపంచం, పాత శరీరంతో అనాసక్తంగా ఉండాలి. 2, డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని చూస్తూ సదా హర్షితంగా ఉండాలి. వరదానము: బాప్ దాదాను తమ సహచరునిగా భావించి డబల్ ఫోర్సుతో కార్యం చేసే సహజ యోగి భవ. వివరణ: ఏ కార్యం చేస్తున్నా బాప్ దాదాను తమ సహచరునిగా చేసుకున్నట్లయితే కార్యం డబల్ ఫోర్స్తో జరుగుతుంది. అంతేకాక స్మృతి కూడా చాలా సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే సదా తోడుగా ఉంటారో వారి స్మృతి స్వతహాగానే ఉంటుంది. కనుక ఇటువంటి సహచరుడు ఉండుట ద్వారా లేక బుద్ధి ద్వారా నిరంతరం సత్యం యొక్క సాంగత్యం చేయుట ద్వారా సహజ యోగిగా అయిపోతారు. పవర్ఫుల్ సాంగత్యం ఉన్న కారణంగా ప్రతి కర్తవ్యంలో మీ డబల్ ఫోర్స్ ఉంటుంది. దాని ద్వారా ప్రతి కార్యంలో సఫలత అనుభవమవుతుంది. స్లోగన్: ఎవరైతే ఎప్పుడూ మాయా ప్రభావంలోకి వచ్చి పరవశమవ్వరో వారే మహారథులు. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మధురతయే బ్రాహ్మణ జీవితానికి మహానత. ఎక్కడ మధురత ఉంటుందో అక్కడ పవిత్రత ఉంటుంది. పవిత్రత లేకుండా మధురత రాదు. బుద్ధిలో ఎంత నష ఉంటుందో అంతగానే కర్మల్లో నమ్రత, మాటల్లో మధురత ఉండాలి. ఇటువంటి నశాల ఉండట ద్వారా ఎప్పుడూ నష్టం కలగదు. సిద్ధిని పొందువారు స్వయాన్ని నమ్రచిత్తులుగా, నిర్మాణంగా ప్రతి విషయంలో స్వయాన్ని గుణగ్రాహకులుగా, మధురత సంపన్నంగా తయారు చేసుకుంటారు. అచ్చా, ఓం శాంతి.